అయితే మీరు ఇక్కడ హోమ్ బటన్ ఉందిగా, ఎందుకంటే మన పిల్లలకి మనం సెల్స్ ఇస్తా ఉంటాం కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా దీన్ని డిలీట్ చేయొచ్చు. ఒక థంబ్ అనేది లేదంటే ఒక లాక్ అనేది ఉంటే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. ముందుకు దాంట్లోకి వెళ్ళరు కాబట్టి ఇక్కడ హోమ్ బటన్ ఒత్తిన తర్వాత పైన ఒక సింబల్ ఉంటుంది. క్యాప్ సింబల్ ఉందిగా ఈ రౌండ్ గుర్తులో, దాని మీద టచ్ చేసిన తర్వాత దాని మీద టచ్ చేయొద్దండి. ఇక్కడ ఏది మన ఏమంటారు సెట్టింగ్ గుర్తుంది. ఆ సెట్టింగ్ గుర్తులోకి వెళ్తే ఇక్కడ సెక్యూరిటీ అని ఉంటుంది. ఈ సెక్యూరిటీలో అన్లాక్ రిక్వైర్డ్ ఉందిగా, దాన్ని ఆన్ చేసుకోండి. అన్లాక్ రిక్వైర్డ్ అనే దాన్ని ఆన్ చేసుకోండి. మీకు అక్కడ మీ యాప్ ఓపెన్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ తోనే మీరు లోపలికి ఎంటర్ అవుతారు కాబట్టి దాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్కరు యాప్ ఓపెన్ చేయాలన్నా కూడా కంపల్సరీగా మనకు లాక్ అవసరం అనమాట. కాబట్టి అలా ముందుకెళ్ళండి. ఈ పాస్వర్డ్ లెస్ పేమెంట్స్ ఉండేదిగా, దీన్ని డిసేబుల్ లోనే పెట్టుకోవాలి. దీన్ని మీరు ఆన్ చేసుకోకూడదు. పాస్వర్డ్ లెస్ అనే దాన్ని ఆన్ చేసుకోకూడదు. ఓకేనా సార్? ఎందుకంటే పాస్వర్డ్ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మీరు, కాబట్టి దాన్ని ఎప్పుడు ఆన్ చేసుకోకూడదు. మీరు బయోమెట్రిక్ పెట్టుకోవచ్చు, తర్వాత పిన్ నెంబర్ కూడా పెట్టుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా అనుబిస్ బ్లాక్ చైన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ డైరెక్ట్ అనుబిస్ బ్లాక్ చైన్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఒరిజిన్ బ్లాక్ చైన్ ద్వారా కూడా మీరు లోపలికి వెళ్ళవచ్చు. అంటే వన్స్ ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ పోయినామంటే ఇది సిస్టమ్ ఆటోమేటిక్ గా బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పటిదాకా మనం స్పైడర్ వెబ్ రివార్డ్ ఎలా తీసుకునే వాళ్ళం అంటే, మనకి ఇక్కడ 3 లైన్స్ వచ్చిన తర్వాత ఎవరైతే మీకు రెఫరల్ లింక్ తీయడం రాదో సార్, ఇక్కడ వాళ్ళు కూడా చూడండి. రెఫరల్ లింక్ ఒకసారి మీరు ఐడి ఓపెన్ చేసిన తర్వాత origin.tp అక్కడ ఒరిజిన్ అని టైప్ చేయండి. ఒరిజిన్ టైప్ చేసిన తర్వాత DAPP ట్యాప్ అని ఉంటుంది, దాని మీద టచ్ చేయండి. ఆ తర్వాత మీకు అక్కడ ఏమొస్తుంది, ఒరిజిన్ అనే ఒక సింబల్ తో పాటు రెడ్ కలర్ లో వస్తుంది. దాన్ని టచ్ చేస్తే మీరు ఇక్కడ ఒరిజిన్ అనే దాంట్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అనుబిస్ అవేకింగ్ ఉంది. తర్వాత మన పాత పేజ్ ఏదైతే ఉందో పోలిగాన్ లో వర్క్ చేస్తున్నాం ఆ పేజ్ మొత్తం డెవలప్ అయింది సార్. ఇక్కడ దాంట్లో మనం ఎక్కడికి వెళ్ళాలి, మనకి ఎక్కడ వస్తాయి, స్పైడర్ వెబ్ రివార్డు ఇన్వైట్ అనే ఆప్షన్ లో వస్తాయి. ఆ ఇన్వైట్ ఆప్షన్ లోకి టచ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సైన్ బై వ్యాలెట్ చేయండి. ఇన్వైట్ అనే ఆప్షన్ మీరు టచ్ చేసిన తర్వాత సైన్ వ్యాలెట్ చేయండి. ఇక్కడ నా దగ్గర 1807 ఏమున్నాయి కాయిన్స్ అనేటివి ఉన్నాయి. నా కింద టీం ఉండడం వల్ల నాకు ఏమొచ్చింది సార్, ఇక్కడ స్పైడర్ వెబ్ రివార్డ్. నాకు ఇంకా ఇక్కడ ఈ యొక్క పోలిగాన్ చైన్ లో ఆటోమేటిక్ గా ఇక్కడికి ఆగిపోయింది. ఇప్పటి నుంచి నాకు వచ్చేదంతా ఇక్కడికి వస్తుంది, అనుబిస్ చైన్ లో వస్తుంది. కాబట్టి ఈ వచ్చిన దాన్ని నేను తీసుకోవాలంటే ఇక్కడ నా దగ్గర 0.38 మటుకు ఏముంది ఇక్కడ సార్. ఓకే, గ్యాస్ లేదు కాబట్టి గ్యాస్ కూడా మనం ఎలా తీసుకోవాలని మీకు ఇక్కడ చూపిస్తాం సార్. టాప్అప్ గ్యాస్ లోకి వెళ్తే ఇక్కడ మీ దగ్గర ఆల్రెడీ SLGNS ఉంటాయి, లేదంటే డై ఉంటుంది. నా దగ్గర డై ఉంది, డై ద్వారా కూడా చేసుకోవచ్చు. SLGNS ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంకా వేరే మీ దగ్గర ఏదైనా కాయిన్ ఉంటే దాని ద్వారా కూడా మీరు ఇక్కడ పోలిగాన్ లో కన్వర్ట్ చేసుకుంటే అది మీకు గ్యాస్ ఫీజ్ గా వస్తుంది సార్. నేను ఇక్కడ ఇప్పుడు డై ద్వారా వెళ్తాను, నాకు కొంత గ్యాస్ ఫీజ్ అవసరం కాబట్టి అక్కడ 0.5 నేను ఒక హాఫ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ అవసరం అవుతా ఉంటుంది ఎవరికొరకు పంపించడానికి. కాబట్టి నేను ఇక్కడ 5 పోలిగాన్ తీసుకుంటున్నా సార్. ఇలా మీరు దాన్ని స్వాప్ చేసుకోవచ్చు. స్వాప్ చేసుకుంటే మీకు ఏమవుతుంది, సక్సెస్ఫుల్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో మీకు అక్కడ గ్యాస్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ టర్బైన్ అనే ఆప్షన్ లోకి వెళ్తున్నాను. స్పైడర్ వెబ్ ఇన్వైట్ లోకి వెళ్ళిన తర్వాత టర్బైన్ చేసుకోవాలి సార్. టర్బైన్ చేసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క ఇక్కడ స్పైడర్ వెబ్ రివార్డ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, టర్బైన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ ఎనర్జీ ఎంతైతే ఉన్నదో అంత వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఎనర్జీ ఎంత కావాలి, 0.2339 ఎనర్జీ కావాలి. ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మీ అకౌంట్ లో యువర్ అకౌంట్ ఈస్ కరెంట్లీ EIP 7702 కాంటాక్ట్ వ్యాలెట్ బికాస్ మోస్ట్ వ్యాలెట్స్ డు నాట్ అలో డాప్స్ టు సెండ్ EIP 7702 ట్రాన్సాక్షన్ అని వచ్చిందిగా. ఎందుకు వచ్చిందంటే ఇందాక నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను, అది ఫ్రీగా, అంటే వితౌట్ గ్యాస్ తో అది ట్రాన్సాక్షన్ అయిపోయింది. దానివల్ల ఇది నెక్స్ట్ ట్రాన్సాక్షన్ లో కూడా మీకు ఏదైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ
వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తున్నారు. దానికోసం మనం ఏం చేయాలి, సెండ్ రిసీవ్ హిస్టరీ. ఇక్కడ పైన చూడండి సెండ్ రిసీవ్ హిస్టరీ ఉంది. నేను ఇట్లా సైడ్ కి జరుపుతున్నాను. జరిపిన తర్వాత ఇక్కడ 3 చుక్కలు కనిపిస్తున్నాయి, 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ మీద ఇక్కడ టచ్ చేసిన తర్వాత ఈఐపి 770 అనే ఆప్షన్ వస్తుంది. అందులోకి వెళ్ళి మీరు దీన్ని ఏం చేయాలి, క్లిక్ చేయండి. ఈఐపి 7702 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పోలిగన్ దగ్గర చూడండి రిమూవ్ అని ఉంది. మనం చేస్తే ఇక్కడ పోలిగన్ దాంట్లో కాబట్టి ఆ పోలిగన్ దాని అనేది మీరు ఇక్కడ బైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమూవ్ మీద టచ్ చేస్తే ఇక్కడ అన్బైండ్ అని వస్తుంది సార్, కింద అన్బైండ్ అని వస్తుంది. అన్బైండ్ మీద క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ కొంత ఫీజు కట్ అవుతుంది పోలిగన్ది, ప్లస్ మీ యొక్క పర్మిషన్ ఇస్తే ఆటోమేటిక్ అది ఇక్కడ బైండ్ లోకి వచ్చేస్తుంది సార్. వన్స్ బైండ్ లోకి వచ్చేసిందంటే మీ యొక్క ఆ సింబల్ అనేది వెళ్ళిపోయిందో లేదో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్తున్నా, ఇన్వైట్ లోకి వెళ్తున్నాను. ఇన్వైట్ అనేది కమ్యూనిటీ రివార్డ్స్ ఏదైతే ఉందో దాని లోపల ఉంటుంది సార్ ఇన్వైట్ అనేది. ఇన్వైట్ లోకి వెళ్ళాను, ఇక్కడ సైన్ బై వ్యాలిడ్ చేస్తున్నాను. తర్వాత ఇందాక వచ్చిన రెడ్ సింబల్ ఏదైతే ఉందో ఈఐపి 7702 అనేది వెళ్ళిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి సార్, ఇక్కడ అది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి అది వచ్చినప్పుడల్లా మీరు ఏం చేయాలి, అలాగే చేసుకుంటే మీ యొక్క ఆ రెడ్ సింబల్ నుంచి వెళ్ళిపోతుంది. మీ యొక్క వ్యాలెట్ కూడా సురక్షితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు కంపల్సరీగా చేసి పెట్టుకోవాలి సార్. ఇక్కడ ఈ యొక్క స్పైడర్ వెబ్ రివార్డ్ మళ్ళీ కొంత మిగిలింది కదా. ఇందాక నేను టర్బైన్ చేసినట్టు ఇక్కడికి వెళ్ళాయి, టర్బైన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాయి. ఇన్వైట్ కింద ఒక ఆప్షన్ ఉంది టర్బైన్ అనేది, ఇక్కడికి వచ్చాయి సార్. ఓకే, ఇక్కడ కూడా నాకు ఇంతకు ముందే చేసి ఉన్నాను కదా. ఆఫ్టర్ 21 అవర్స్ తర్వాత ఇది ఏమవుతుంది, ఫుల్లీ వేస్టెడ్ గా ఉంటుంది. ఇక్కడ ఉంటే మీకు ఎలాంటి ROI రాదు. దీన్ని క్లెయిమ్ చేసుకొని మళ్ళీ స్టేకింగ్ లోకి తీసుకెళ్తేనే మీకు అక్కడ ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది సార్. ఇక్కడ మీరు క్లెయిమ్ చేసుకొని దాన్ని స్టేకింగ్ లోకి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఇక్కడ చేసినాను కాబట్టి దాన్ని నేను ఏం చేస్తున్నాను, క్లెయిమ్ చేసుకుంటున్నాను. దాన్ని నార్మల్ LGNS వచ్చేస్తాయి సార్. ఇక్కడ నార్మల్ గా LGNS వచ్చేస్తాయి. అంత దీన్ని నేను స్టేక్ చేసుకుంటే నాకు ఇన్కమ్ వస్తుంది, లేకుంటే అది అలాగే ఉండిపోతుంది. అయితే ఇక్కడ బ్యాలెన్స్ ఇంకా నా దగ్గర ఇన్వైట్ లో కొంత బ్యాలెన్స్ ఉంది కదా, దాన్ని తీసుకోవడానికి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మింట్ అనే ఆప్షన్ లోకి వెళ్తున్నాను సార్. మింట్ అనే ఆప్షన్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ అప్టైన్ ఎనర్జీ వాల్యూ 1 2 3 4 ఫోర్త్ ఆప్షన్, పైనుంచి 4th ఆప్షన్, కింది నుంచి 3rd ఆప్షన్ సార్. అప్టైన్ ఎనర్జీ వాల్యూలోకి వెళ్తే ఇక్కడ మినిమం ఒక కాయిన్ అనేది నేను ఇక్కడ ప్లెడ్జ్ చేస్తే ఆ యొక్క కాయిన్ కాస్త ఇలాగా 360 రోజుల కోసం ఏమవుతుంది సార్, ఇక్కడ లాకప్ అయిపోతుంది. ఆ తర్వాత అది కూడా అక్కడ ఇంక్రిమెంట్ వస్తుంది. నేను ఇక్కడ ఒక కాయిన్ ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టినాను. ఆ ఒక్క కాయిన్ కాస్త కూడా ఏమైంది 2.6681 కాయిన్స్ గా ఇక్కడ జనరేట్ అయింది సార్. దీంట్లో మధ్య మధ్యలో కొంత తీసుకొని ఉంటాను నేను ఆల్రెడీ. కాబట్టి మీరు ఇక్కడ బర్న్ చేసుకొని కూడా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు, స్టేక్ చేసుకొని కూడా దీన్ని ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు, తర్వాత ఎనర్జీ కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ పోలిగన్ చైన్ లో ఇంకా ఏంటి ఏమంటారు, ఇక్కడ 1 కాయిన్ పెడితే అది ఇక్కడే ఉండిపోతుంది. కాబట్టి నాకు ఎంత కావాలి, చిన్న అమౌంట్ ఎక్కడ కావాలి, కాబట్టి నేను దీన్ని బర్న్ చేస్తాను సార్. ఇక్కడ కాయిన్ ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ లోకి వెళ్ళగానే ఇక్కడ అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్రూవ్ ఇచ్చిన తర్వాతనే ఆ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం ఏ ఆప్షన్ లోకి వెళ్ళినా కానీ ఇది అప్రూవ్ అడుగుతుంది సార్. ఇక్కడ తర్వాత చూడండి, ఇక్కడ బర్న్ ఆప్షన్ లో 2 ఉన్నాయి మీకు ఇక్కడ. అంటే బర్న్ టు అనుబీస్ ఎనర్జీ, అంటే మీకు అనుబీస్ ఎనర్జీ కావాలంటే కూడా ఇక్కడ బర్న్ చేస్తే అనుబీస్ దాంట్లో మీకు ఎనర్జీ వస్తుంది. ఏం సార్, బర్న్ టు పోలిగన్ ఎనర్జీ, మీకు పోలిగన్ ఎనర్జీ కావాలా, ఏ ఎనర్జీ కావాలా అనేది ఇక్కడ మీకు నాకు వచ్చేసి ఇక్కడ 0.2 కావాలి. కాబట్టి 0.06 అనే కాయిన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ఎనర్జీ కోసం బర్న్ చేస్తున్నాను. దీని ద్వారా నాకు ఈ కాయిన్ బర్న్ అయిపోతుంది, నాకు మళ్ళీ తిరిగి రాదనమాట. ఇది సిస్టమ్ కి వెళ్ళిపోతుంది, ఇది సిస్టమ్ డెవలప్ అవుతుంది, సిస్టమ్ దీనికి సపోర్ట్ వస్తుంది. దీని ద్వారా సక్సెస్ఫుల్లీ కాయిన్ అనేది బర్న్ అయిపోయింది సార్. ఇక్కడ బర్న్ టు అనుబీస్ ఎనర్జీ కోసం కానీ మీకు అక్కడ అర్థం కాలేదు. మింటులో మేము ఇన్కమ్ పెట్టుకోలేము అక్కడ, అంటే మింట్లో అక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు ఇక్కడ కూడా బర్న్ చేసుకొని ఎనర్జీ తీసుకొని అక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. నేను చూపిస్తాను అనుబీస్ లో మనం ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను సార్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇన్వైట్ లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూడండి, నాకు 0.26 ఎనర్జీ వచ్చేసింది. నేను ఏదైతే కాయిన్ బర్న్ చేశానో ఇక్కడ కింద చూసుకుంటే ఎనర్జీ పక్కన 0.26 ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా టర్బైన్ చేసేసి మెయిల్ చేసేద్దాం మనం ఇక్కడ. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ అంతా ఎక్కడ వస్తుంది, అనుబీస్ బ్లాక్ చైన్ లో వస్తుంది. నెక్స్ట్ మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తున్నా నేను.
ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత చూడండి సార్, ఇక్కడ 0 అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఎనర్జీ మీకు ప్రస్తుతానికి అలాగే ఉండిపోతుంది. ఆ ఎనర్జీ మీకు అక్కడేం యూజ్ కాదు సార్. అది పోలిగన్ చైన్ కోసమే పెట్టుకున్నాం కాబట్టి పోలిగన్ చైన్ లోనే ఉండిపోతుంది. నెక్స్ట్ మనం టర్బైన్ అనే ఆప్షన్ లోకి వెళ్తాం. ఇక్కడ నాకు 0.6151 అనే ఎల్జిఎన్ఎస్ ఉంది. దాన్ని తీసుకోవడం కోసం నాకు ఇక్కడ మాక్సిమం ఎన్ని డాలర్లు కావాలి, 2.28 డై కావాలి. ఆల్రెడీ నా దగ్గర ముందు నుంచే డైలు ఉన్నాయి. డైలు లేకపోతే మనము ఎక్కడి నుంచి చేసుకుంటాం, డైలు మన దగ్గర లేవనుకోండి, స్టేక్ లోకి వెళ్ళాలి. ఇక్కడ 0.65 ఉంది కదా, అన్ స్టేక్ లోకి వెళ్ళి సేమ్ ఇక్కడ 0.65 ఉంది కదా, దానికంటే కొంచెం ఎక్కువ కాబట్టి 0.65 ఉంది కాబట్టి కొంత ఫీజు వెళ్ళిపోతుంది. 5% అనేది మనం ఇక్కడ ట్రేడ్ ఎల్జిఎన్ఎస్ చేసినప్పుడు డైలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ 0.65 ఉంది కాబట్టి ఇక్కడ 0.7 అనే దాన్ని అన్స్టేక్ చేసుకోవాలి సార్. అన్స్టేక్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ట్రేడ్ ఎల్జిఎన్ఎస్ అనేది ఉంది. ఈ ట్రేడ్ ఎల్జిఎన్ఎస్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ మిగతాయి కూడా మనకు యాడ్ అయ్యి వచ్చాయి. మనం కొంచెం ఇలా కిందికి అనుకుంటే మనకు కాయిన్ అనేది ఇక్కడ పైకి కిందికి చేసుకోండి, పైన ఎల్జిఎన్ఎస్ పెట్టుకోండి, కింద డై పెట్టుకోండి. ఈ మధ్యలో ఉన్న ఏదైతే యారో మార్క్ ఉందో దాన్ని టచ్ చేస్తే కింది పైకి, పైది కిందికి వస్తుంది. ఎల్జిఎన్ఎస్ పైన పెట్టిన తర్వాత అక్కడ ఏదైతే మీరు ఇక్కడ అన్స్టేక్ చేసుకున్నారో మ్యాక్స్ కొట్టేయండి, లేదంటే 0. మీకు ఎంత కావాలో అంత తీసుకుంటే దానికి సంబంధించిన డై అనేది కింద స్వాప్ చేసుకుంటే సరిపోతుంది సార్. ఆ స్వాప్ చేసుకోవడం వల్ల మీకు డై వచ్చేస్తుంది. డై వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి, టర్బైన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. టర్బైన్ లోకి వెళ్తే ఇక్కడ ఆ డై అనే బ్యాలెన్స్ ఉంది కదా, ఈ బ్యాలెన్స్ లో వచ్చి కనిపిస్తుంది మనకు. ఇక్కడ వచ్చిన దాన్ని నేను ఇక్కడ 6144 మ్యాక్స్ కొడితే తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ ఉన్నది మొత్తం నేను తీసేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి స్పైడర్ వెబ్ రివార్డ్ రాదు. మనకు వచ్చేది మొత్తం ఎక్కడ వస్తుంది, అనుబీస్ చైన్ లో వస్తుంది. 6151 అనేది నేను మెన్షన్ చేస్తాను. ఒక్కోసారి తీసుకుంటుంది, ఒక్కోసారి తీసుకోదు. తీసుకోకపోతే మ్యాక్స్ కొట్టి అక్కడ చేసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రాన్సాక్షన్ చేయండి. పార్టిసిపేట్ ఇన్ ట్రాన్సాక్షన్. ఫస్ట్ టైం ఎక్కడికి వచ్చినా అక్కడ అప్రూవల్ అడుగుతుంది, లేదంటే మీరు అప్రూవల్ అనేది క్యాన్సిల్ చేస్తే కూడా అక్కడ మళ్ళీ అప్రూవల్ అడుగుతుంది. సార్ పైన టర్బో చార్జర్ ఉన్నది ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇక్కడ ఉన్న 227 ఇక్కడ నా దగ్గర బ్యాలెన్స్ ఉండే డాలర్స్ అవి కాస్త ఏమైనాయి, కట్ అయిపోయినాయి. 2.28 కట్ అయిపోయింది. అవి ఎక్కడికి వచ్చేసినాయి, 0.6 ఇక్కడ 6151 అనేది ఏమైంది, 21 అవర్స్ కోసం లాక్ అయిపోయింది సార్. 21 అవర్స్ తర్వాత ఇది ఇక్కడ క్లెయిమ్ అని వస్తుంది పైకి, దాన్ని క్లెయిమ్ చేసుకొని ఆ తర్వాత 21 అవర్స్ తర్వాత కూడా మనం ఎక్కడికి రావాలి, స్టేక్ అనే ఆప్షన్ లోకి రావాలి. ఇందాక వచ్చిన అమౌంట్ కూడా నాకు ఎక్కడికి వచ్చింది, ఇక్కడ ఇంతకుముందు 0.17 అనేది ఇంతకుముందు ఒక క్లెయిమ్ ఉన్నది, అది ప్లస్ ఇప్పుడు 0.61 అనేది అది రెండు ఇక్కడికి వచ్చినాయి. ఇందాక నేను డై పెట్టాను కదా, డై బదులు నాకు పాయింట్స్ రూపంలో తిరిగి వచ్చేసింది. దీన్ని మ్యాక్స్ కొట్టేసి స్టేక్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇలా స్టేక్ చేసుకుంటే అయిపోతుంది. కానీ మనకి ఇక్కడ ఇంకా ఎనర్జీ ఎక్కడ కావాలి, దీనికోసం నేను ఇక్కడ ఇంకా కొంత అన్స్టేక్ చేస్తున్నా సార్. 0.22 ఓకే 0.22 ఎందుకోసం అన్స్టేక్ చేస్తున్నానంటే ఇక్కడ నేను ఇప్పుడు మనం ఇక్కడ అనుబీస్ చైన్ లో మనకి ఎనర్జీ కావాలంటే మినిమం మింట్ లో ఒక టోకెన్ అక్కడ మనం ఏం చేయాలి, ఎనర్జీ కోసం పెట్టాలి. దానికోసం 0.78 కు ఇంకా 0.22 కాయిన్ ఇక్కడ అన్స్టేక్ చేశాను. నాకు మినిమం ఒక కాయిన్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ పోలిగన్ చైన్ లో మనకు వచ్చిన ఇన్వైట్ సెక్షన్ లో ఉన్న స్పైడర్ వెబ్ రివార్డ్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒకసారి అందరు తంబియండి సార్. ఇక్కడ పోలిగన్ చైన్ లో మీరు ఎలా రివార్డ్స్ గెయిన్ చేసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ.